ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ చూసినా కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మొత్తం కోల్డ్ స్టోరేజ్లో పడ్డట్టుంది అనే చర్చనే వినిపిస్తుంది. ఎందుకంటే మొన్న రాక 2-3 నెలల కిందట చూసినాం మనం, అసలు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మనకు తెలంగాణలో 18 మంది మంత్రులు ఉండాలి, ఇప్పుడు మనకుంది 12 మంది, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. 6గురిని ఫిల్ చేయలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 12 మంది మంత్రులతోని మంత్రివర్గం ఏర్పాటైంది. ఇంకా 6గురిని తర్వాత తీసుకుందాము అని అనుకున్నారు. ఎందుకు తీసుకుందాము అనుకున్నారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఏంటి అంటే వాళ్ళు చెప్తున్న రీజన్, అంతకుముందు చెప్పిన రీజన్. ఇప్పుడు వేరే వేరే పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలని వాళ్ళని వీళ్ళని తీసుకోవాలని, వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలని అనుకున్నారట ఆ రోజు. అయితే దాని తర్వాత రాహుల్ గాంధీ వద్దు, దానికి ఒప్పుకోకపోవడంతో ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదు, అట్లా అది పెండింగ్ పడ్డది. ఎందుకంటే వేరే పార్టీల నుంచి తీసుకున్న సీనియర్ నాయకులని కొంతమందిని ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునే వీలు లేదు కాబట్టి వేరే వేరే పదవులు ఇచ్చిర్రు, అది కూడా చూసినాం మనం. దాని తర్వాత ఇంకా ఈ 6 ఖాళీలను అట్లా ఫిల్ చేద్దాం అనుకున్నాయి, ఆగిపోయినాయి. లేదు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చే ముచ్చట లేదు అని రాహుల్ గాంధీ అనడంతో అవి ఆగిపోయినాయి. అట్లా 6 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 18 ఉండాలి, ఇప్పుడు 12 ఉన్నాయి, ఇంకా 6గురిని ఫిల్ చేయాలి. ఇప్పుడు ప్రతిసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడల్లా క్యాబినెట్ విస్తరణ మీద చర్చ జరుగుతుంది. ఇగో వస్తాడు, ఇగో క్యాబినెట్ విస్తరణ, అగో క్యాబినెట్ విస్తరణ అని ఎప్పటి నుంచి వింటున్నాం మనం. దసరా వేయింది, దీపావళి వేయింది, ఉగాది వేయింది, అన్నీ పోయినాయి, పండగలన్నీ పోయినాయి. ఇగో ఈ పండగకి ఆ పండగకి, తర్వాత కొత్త సంవత్సరం జనవరి 1 రోజు అని కూడా చెప్పారు. ఇంకొక 5 నెలలు అయింది అనుకోండి, 2 ఏళ్ళు అవుతుంది. మొత్తం ఫుల్ క్యాబినెట్ ఉండక ఇంకొక 5 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏండ్ల సంధి మొత్తం ఫుల్ క్యాబినెట్ లేదన్నట్టు. ఇప్పుడున్న మంత్రులు ఒక్కొక్కరి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా 18 మంది మంత్రులు ఉన్నప్పుడు కూడా 18 మంది మంత్రులకి కూడా ఒక్కొక్కరికి 2-3 శాఖలు ఉంటాయి. ఇప్పుడు సీఎం గారి దగ్గర అయితే లెక్కకు మించున్నట్టున్నాయి శాఖలు. కార్మిక శాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, హోంమంత్రి ఆయన దగ్గరనే ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా శాఖలు ఉన్నాయి ఆయన దగ్గరనే, కీలకమైనటువంటి శాఖలు కూడా ఉన్నాయి. సరే, దాని మీద ఇప్పటివరకు చాలా శాఖల మీద రివ్యూ కూడా చేయలేదు, రివ్యూ కూడా కాలేదు అని కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడతారు, అది కూడా చూసినాం మనం. ఇప్పుడు ఎవరికి 18 మంది ఉంటేనే, ఎవరి శాఖలు వాళ్ళకు ఉంటేనే ఆ శాఖలల్లో పనులు తొందరగా జరుగుతాయి. ఎందుకంటే వాటి మీద రివ్యూలు చేస్తారు మంత్రులు. నెక్స్ట్ టైం మళ్ళీ రివ్యూకి వచ్చినప్పుడు అధికారులని ఆ రోజు తీసుకున్న నిర్ణయాల మీద మీరు ఎంతవరకు చేసిర్రు, ఏమైంది, ఇంకా ఏం కావాల్సింది ఉంది అనేది ప్రతిసారి అడుగుతూ ఉంటారు అధికారుల దగ్గర నుంచి. అట్లా పనులు ఫాస్ట్గా అవుతూ ఉంటాయి. మంత్రివర్గ విస్తరణ వాళ్ళ మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖల మీద ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తారు. ఆ రివ్యూలు చేసి ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించమని చెప్తారు. మళ్ళొకసారి రివ్యూ చేసినప్పుడు ఆ అధికారులు వస్తారు, ఎందుకు కాలేదు, ఒకవేళ అది పరిష్కారం అయితే అయింది అని, కాకపోతే ఎందుకు కాలేదని, ఇట్లా కంటిన్యూగా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర మొత్తం మంది మంత్రులే లేరు. ఉన్న మంత్రుల దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. సీఎం దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు ఒక్కొక్క దాని మీద రివ్యూ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది. ఒక్కొక్క శాఖ ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలే దగ్గర 13-14 శాఖలు ఉన్నట్టున్నాయి. వేటి మీద కూడా ఎక్కువసార్లు రివ్యూలు చేసిన పరిస్థితి లేదు అనేది మనం చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తే ఒక లొల్లి, చేయకపోతే ఒక లొల్లి లెక్క తయారైందట కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే చేసిర్రనుకో ఇప్పటికీ పరిస్థితి ఎట్లుంది మనం చూసినాం. ఇప్పుడు 4 సామాజిక వర్గాలకు దాంట్లో అసలు ఇప్పటివరకు చోట్లేదు. మాదిగలకి లేదు, యాదవులకి లేదు, లంబాడాలకు లేదు, మైనార్టీలకు లేదు. వీళ్ళు అడుగుతున్నారు. ఉన్నాయి 6 ఖాళీలు, దాంట్లో 4 వీళ్ళేయబోతాయి. ఒకవేళ ఇస్తే, ఇయ్యకపోయే దాని సంగతి చెప్తలేను నేను. ఒకవేళ ఇస్తే కనుక 4 వీళ్ళకే పోతాయి, ఇంకా 2 ఉంటాయి. ఆ రెండిట్లల్లో ఇప్పుడు నిన్న మొన్న చూసినాం మనం, అసలు సంబంధం లేని వాళ్ళు. ఇప్పుడు జానారెడ్డి ఉన్నాడు, జానారెడ్డి నల్గొండ జిల్లా నేత. ఇస్తే మా జిల్లాకి ఇయ్యరనో లేకపోతే ఎవరికన్నా ఇయ్యరనో రాయాలి, కానీ ఈయన అసలు సంబంధం లేని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలని లెటర్ రాసిండు హైకమాండ్కి. దాని తర్వాత మాదిగ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా హైకమాండ్కి లెటర్ రాసిరు. ఇప్పుడు పెద్ద సామాజిక వర్గం మాది, చాలా చేస్తామని చెప్పినాం మనం, కానీ పార్లమెంట్ ఎన్నికలలో అసలు మా వాళ్ళకి ఒక్కరికి కూడా సీటు కూడా ఇవ్వలేదు, మనం ఎంపీ సీట్లు ఇవ్వలేదు, కనీసం ఇప్పుడు క్యాబినెట్లో మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే రేపు పొద్దున మేము ఎన్నికలకు పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, కాబట్టి మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చే క్యాబినెట్లో మాకు ఇవ్వాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు. యాదవులు ఉమ్మడి ఏపీ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి క్యాబినెట్లో వీళ్ళు ఉంటారు. లేని క్యాబినెట్ ఏదన్నా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి క్యాబినెటే, మాకెందుకు ఇయ్యరు. అట్లనే లంబాడాల నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయన అడుగుతున్నాడు.
మైనారిటీలు వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా చాలా జిల్లాలల్లో అసలు ప్రాతినిధ్యమే లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోకే అసలు మంత్రులు లేరు. అసలు ఆ జిల్లాకి సంబంధించిన మంత్రులు లేరు ఇప్పటివరకు. అట్లా మా జిల్లాలకి కూడా ఇవ్వాలి కదా, ఎందుకంటే రేపు పొద్దున ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. జనాలు కనీసం మా జిల్లాకు మంత్రిని కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్, మా జిల్లాకు మంత్రిని కూడా ఇవ్వలేదు. రేపు పొద్దున ఓట్లు వేసేటప్పుడు ఎట్లా మేము పోయి ఓట్లు అడగాలి అనేది అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలకు కావచ్చు, రేపు పొద్దున ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం జనాల దగ్గరికి పోయే ఎమ్మెల్యే అభ్యర్థులకు కావచ్చు ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఖచ్చితంగా జనాలు అడుగుతారు. సో ఇప్పుడు మంత్రివర్గంలో ఫిల్ చేయాలి అంటే ఇన్ని ఈక్వేషన్స్ని చూసుకోవాలి. దీంతోపాటు కోమటిరెడ్డిది చూసినాం మనం, ఆయన మాట్లాడింది, నాకు హామీ ఉంది, నేను పార్టీలోకి వచ్చినప్పుడే హామీ ఇచ్చిండ్రు, నాకెందుకు ఇయ్యరు క్యాబినెట్లకి నన్ను తీసుకోవాలి అని అడుగుతున్నాడు ఆయన. ఇంకో దిక్కు ఆదిలాబాద్లో ప్రేమ్ సాగర్ రావు ఓ రోజైతే బట్టి విక్రమార్క స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన స్టేజ్ మీద పెట్టుకొని అందరు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే నేను పార్టీని పట్టుకొని ఉన్నా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడున్నా, కానీ ఇయ్యాల పార్టీలో 2-3 పదవులు తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇలా మంత్రి పదవి ఇస్తా అంటున్నారు, నాకెందుకు ఇయ్యారు మంత్రి పదవి అనేది ఆయన అడుగుతున్నాడు. మల్రెడ్డి రంగారెడ్డి అట్లా మాట్లాడేటోళ్ళు కొంతమంది, మాట్లాడకుండా వాళ్ళ ప్రయత్నాలు చేసేటోళ్ళు కొంతమంది, లెటర్లు రాస్తున్న వాళ్ళు కొంతమంది, తెలిసిన వాళ్ళతోని లాబియింగ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకొని ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అది ఇది అని చెప్పి ఇప్పుడు మొత్తం అసలు ఎవరికి ఇవ్వాలి, ఇస్తే ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ ఎట్లా ఫిల్ చేయాలి ఏందో ఏం అర్థం కాక మొత్తం ఆ ఇష్యూ మొత్తాన్ని హైకమాండ్ కోల్డ్ స్టోరేజ్లకి నెట్టిందట. ఎందుకంటే ఇప్పుడు తేనె తుట్టను కదిపిన లెక్క ఉంది, ఒకవేళ దాన్ని కదిపితే 6 ఇప్పుడు మొత్తం ఉన్నాయేమో 6, కానీ అడుగుతున్నదేమో చాలా మంది. ఈక్వేషన్ తీస్తే 60 మంది దాకా వెళ్ళేటట్టున్నారు. 6 ఖాళీలకు గింతమంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి ఇస్తే మాకెందుకు ఇవ్వలేదు? ఇప్పుడు జిల్లాల ఈక్వేషన్లు చూడాలి, కమ్యూనిటీ, ఇట్లా ఇన్ని ఈక్వేషన్స్లల్లో దేంట్లో ఎందుకు ఇవ్వలేదు మాకు అని అడిగితే కనుక సమాధానం చెప్పుకునేందుకు ఏమీ ఉండదు హైకమాండ్ దగ్గర కావచ్చు, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అసలు దీన్ని ముట్టుకుంటే ఇప్పుడు ఇబ్బంది అయ్యేటట్టుంది, కాబట్టి దీన్ని మొత్తం పక్కకు పెడదాం ఇప్పుడు కొన్ని రోజుల వరకు అయితే అనేది పక్కకు పెట్టేసిర్రు అని ఒక చర్చ జరుగుతుంది. మొత్తం ఇప్పుడు హైకమాండ్ కోర్టులో ఉంది బంతి. ఇప్పుడు దీన్ని ముట్టుకుంటే ఇబ్బంది అయ్యేటట్టుంది. ఒక్కరికి ఇస్తే ఇంకొకరికి కోపం, ఇంకొకరికి ఇస్తే వీళ్ళకి కోపం, వీళ్ళకి ఏమంటే వాళ్ళకు, వాళ్ళకి ఏమంటే వీళ్ళకి, ఈ జిల్లా వాళ్ళకి ఇస్తే ఆ జిల్లా వాళ్ళకి, ఆ జిల్లా వాళ్ళకి ఇస్తే ఈ జిల్లా వాళ్ళకు, ఇట్లా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇన్ని ఇబ్బందులలో ఇప్పుడు దాన్ని ముట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 15 నెలలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాము అని చెప్పి చెయ్యని హామీలే వస్తున్నాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలంటేనే మనం ఇచ్చిన హామీలు ఏమీ చెయ్యలేదు కదా, రేపు పొద్దున ఎన్నికలకు పోతే జనం అడుగుతారు ఎట్లా పోవాలి అనే దానికోసం అట్లా వాయిదా పడుకుంటూ వస్తుంది. చాలా రోజుల కిందట జరగాలి, కానీ అవి వాయిదా పడుకుంటూనే వస్తున్నాయి. ఎందుకు అంటే ఇవన్నీ ఇబ్బందులతోని చెయ్యలేదు, మనం ఇస్తాము అని చెప్పినా చెయ్యలేదు. కాబట్టి ఎన్నికలకు పోతే జనం అడుగుతారు కదా, అక్కడ ఏం సమాధానం చెప్పాలి, ఏంది సమాధానం చెప్పేందుకు ఆన్సర్ లేదు. కాబట్టి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అవ్వకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు క్యాబినెట్ని కూడా గట్లనే ముట్టుకున్నాం అనుకో, అడిగే ఆన్సర్లకి సమాధానం చెప్పకుండా పోతాం, అసలు ఏం చెప్పాలో ఏం అర్థమైతే లేదు. అందుకోసమని ఇప్పుడు ఆ ఇష్యూ మొత్తం పక్కకు పెట్టిర్రు అని చర్చ వినిపిస్తుంది గాంధీ భవన్లో. ఇప్పుడు ఆశలు పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అరే ఇయ్యాల అయిపోతుంది, రేపు అయిపోతుంది అనుకున్నా, మొత్తం అయ్యింది అన్న లెక్కనే మాట్లాడిర్రు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలైనప్పుడు ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది చాలామంది మాట్లాడుకున్నారు. ఇవాళ రేపు ఇంకో 2 రోజులలో ఉంటుంది, 3 రోజులలో ఉంటుంది మంత్రివర్గ విస్తరణ అన్నారు. మళ్ళా మూలకు పడ్డది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ. ఎందుకంటే ఇప్పుడు సామెత ఉంటుంది కదా, ఏదో కరవమంటే కప్పకు కోపం, మొదలమంటే పాముకు కోపం అన్న లెక్క, ఇస్తేనేమో ఒకరికి ఇవ్వకపోతేనేమో ఇంకొకరికి, ఇట్లా చాలా ఈక్వేషన్లు ఇంట్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అసలు దాన్ని మొత్తం పక్కకు పెట్టుర్రి అని ఇప్పుడు మొత్తం పక్కకు పడేసిర్రు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు, ఇప్పట్లో అయ్యేటట్టు కూడా కనిపిస్తలేదు. ఇస్తే ఎవరికి ఇవ్వాలి, ఏ ఈక్వేషన్స్ ప్రకారం ఇవ్వాలి అనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదట. క్లారిటీ వచ్చినప్పుడు జరుగుతుంది అని అంటున్నారు. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది, ఎన్నడవుతుంది, ఇంకెన్ని నెలలకు అవుతుంది, ఇంకో 5 నెలలు అయితే 2 ఏళ్ళు అవటానికి వస్తుంది, ఎన్నడవుతుంది ఎప్పుడవుతుంది అనేది ఎవరికి తెలియదు. అయినప్పుడు విస్తరణ అయినట్టు అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి. అట్లున్నది కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు పరిస్థితి.